ఏంది మీ ప్రధానమైన డిమాండ్ ఏంది? సమ్మె దాకా పోతున్నారంటే ఒక ఇష్యూ ఉంటది కదా! హైలైట్ ఇష్యూ ఏంది? ఎందుకు? అంటే మెయిన్‌గా ఇప్పుడు ఒక పిడుగు వార్తలాగా ఎలక్ట్రిక్ బస్సులనేది ఆర్టీసీలోకి వచ్చినాయి. పొల్యూషన్ రహిత బస్సులకి మేము వ్యతిరేకం కాదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పి వీళ్ళు ఒలక్టో కంపెనీ, తర్వాత జేబీఎం కంపెనీలకి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తర్వాత ప్రతి నెల కరెంటు బిల్లులు కట్టాలి. అవి కూడా ఆర్టీసీ ఇప్పుడు మీ కట్టాల్సిన మీ పరిస్థితి. మీకు కార్మికులకు లేకపోతే ఉద్యోగుల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటది? ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తే లేకపోతే డిపోలో వాళ్ళకి అప్పజెప్తే మీ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటది? ఇవాళ మాకేముందంటే నథింగ్ బట్ ప్రైవేటీకరణ. ఆ ప్రైవేట్ పరం కావద్దు ఆర్టీసీ అని ఆర్టీసీ కార్మికులు కొన్ని 80 ఏళ్ల నుంచి ఆర్టీసీని కాపాడుకుంటూ వస్తా ఉన్నారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా. కానీ ఇయాల ఈ ఎలక్ట్రో కంపెనీలు రావడం వల్ల అనుమానాలు రేకెత్తినాయి. ప్రైవేట్ పరం కావడానికి ఆస్కారం ఉంది. రెండోది ఎక్కడ కూడా ఇది ఉండదు అని చెప్పి మాకు తెలిసిపోయింది. కాబట్టి క్లారిటీ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళ డ్రైవర్లే దాని మీద పనిచేస్తారు. వాళ్ళకి తర్వాత గియింటెనెన్స్ అంతా ఆ డిపోలో వాళ్ళతోటి చూసుకుంటారు. అయినా కార్మికుల్లో ఇప్పటి వరకు వచ్చింది. ఏమైనా డిపోలు అప్పజెప్పిండ్రా వాళ్ళకి మీరు చెప్తున్న కంపెనీలకు? తప్పకుండా. కరీంనగర్ 2 డిపో ఇచ్చిండ్రు. నిజామాబాద్‌లో 2 డిపో ఇచ్చిండ్రు. వరంగల్‌లో 2 డిపో ఇచ్చిండ్రు. అట్లాగే ఇక్కడ మన హైదరాబాద్‌లో మియాపూర్ ఇచ్చిండ్రు. బీహెచ్‌ఈఎల్ ఇచ్చిండ్రు. అట్లాగే హెచ్‌సీయూ డిపో ఇచ్చిండ్రు. ఆ తర్వాత కంటోన్మెంట్ డిపో ఇచ్చిండ్రు. ఇంకా కూడా కొన్ని డిపోలు నిన్ననే హయత్ నగర్ డిపో నిన్న 2 డిపో ఖాళీ చేపించిండ్రు. నిన్న ఇప్పుడు వస్తది. ఎంతమంది ఉన్నారన్న టీజీఎస్ఆర్టీసీలో? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 41,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. 41,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు ఆందోళనకు గురైపోయిండ్రు ఇప్పుడు. నిన్న కూడా మీరు చూసినట్టుంటే సమ్మె నోటీస్ నిన్న 4 గంటలకు ఇచ్చినాము. 4 గంటలకు ఇచ్చేటప్పుడు ఏదో కొంతమందిని 100, 150 మందిని మీరు రావాలని మేము చెప్తే కార్మికులే స్వయంగా ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయి నిన్న వేలాది మంది రావడం జరిగింది. నిన్న మీడియా సమక్షంలోనే భారీగా